హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి కదా. ఫస్ట్ అయితే మనం సినిమాకి వెళ్ళాలంటే ఏం చూస్తూ ఉంటాం? టీజరో ట్రైలరో చూస్తూ ఉంటాం. అండ్ దానికంటే బాగా చాలా రోజుల తర్వాత అందమైన నటి జయప్రద గారు ఇందులో కనిపించడం అనమాట. సువర్ణ సుందరి. అండ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ మీ దగ్గరికి తీసుకొని రాగానే యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ దాంట్లో ఏ పాయింట్ మీకు నచ్చింది? యాక్చువల్గా ఏ ఫిల్మ్ అయినా ద స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అంటే డైరెక్టర్ ద వే హీ నెరేట్స్, సో ఆ నెరేషన్లోనే మనకి తెలిసిపోతుంది ఎంత కాన్ఫిడెంట్ డైరెక్టర్ అని. సో ఆయన నా దగ్గర వచ్చినప్పుడు, సూర్య గారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్క్రిప్ట్ విన్నాను. విన్న తర్వాత అంటే నేను ఆల్మోస్ట్ ఐఎమ్ కంప్లీటింగ్ 300 ఫిల్మ్స్, ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్. సో it has a very different kind of a narration. And నాకు ఎప్పుడు మీరందరూ చూసిన ఫిలిమ్స్లో లైక్ వెరీ సోబర్, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక చిలిపి అమ్మాయిగా, ఇలా వెరైటీగా నేను చేసినప్పుడు నాకు ఈ సబ్జెక్ట్లో, ఈ స్క్రిప్ట్లో ఎందుకో తెలియని ఒక అట్రాక్షన్ కనపడింది. అంటే ఒక వైవిధ్యం ఉన్నటువంటి పర్ఫార్మెన్స్కి ఒక బూస్ట్ కలిగేటువంటి ఒక క్యారెక్టర్, వెరీ డిఫరెంట్. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ వెరీ బోల్డ్ క్యారెక్టర్ ఇన్ దీంట్లో. అంటే ఒక వెరీ ఇంటలెక్చువల్ గెటప్ నాకు క్యారెక్టర్లో. అండ్ వాట్ షీ ఈజ్ లైక్, ఆర్ ప్రతి రాయిలో ఉన్నటువంటి జీవాన్ని, ప్రతి రాయిలో ఉన్నటువంటి ఆ యొక్క డెప్త్ని తను ఎప్పుడు రీసెర్చ్ చేసేటువంటి క్యారెక్టర్ నాది. ఓకే. సో ఆ క్యారెక్టర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, దేనివల్ల తను ఆ రీసెర్చ్లో ఒక డీప్గా వెళ్ళిన తర్వాత ఆ పవర్ ఎలా తనని యూనో హర్ట్ చేస్తుంది. ఓకే. సో దాని నుంచి తను ఎట్లా దాన్ని లొంగదీసి తను ఎలాగ దాన్ని జనానికి ముక్తినియ్యాలి, జనానికి ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇట్స్ ఏ అంటే ఒక మనం చెప్పచ్చు ఒక ఎపిక్ ఉంటుంది కదా. సో అలాంటి ఒక సబ్జెక్ట్ని ఆయన ఒక వెరైటీగా తీసుకురావడం అనేది ఇట్స్ రియలీ ఇంప్రెసివ్. నుంచి ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, మీరు ఎప్పుడు మళ్ళీ కనిపిస్తారా వెండి తెర మీద అని చెప్పి. సో ఈ గ్యాప్కి, అంటే ఈ గ్యాప్ని ఫిల్ చేసేలా ఉంటుంది ఈ సినిమా అని చెప్పగలరా మీరు? డెఫినెట్గా అంటే ఒక డిఫరెంట్ అయిన లుక్, డిఫరెంట్ అయినటువంటి ఫీల్ విత్ హై టెక్నాలజీ. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఎవ్రీబడి వాంట్స్ టు సీ బిగ్ స్క్రీన్లో చాలా రిచ్ అయినటువంటి ఒక కాంబినేషన్ చూడాలని అందరూ అనుకుంటారనమాట. అంటే ఒక హై టెక్నాలజీతో చూడాలి, ఇంకా ఏంటి, దీని తర్వాత ఏంటి, అట్లా. బట్ ఇందులో అంటే ఆయన ఫస్ట్ నా దగ్గర వచ్చినప్పుడు సూర్య గారు, నేను కొత్త డైరెక్టరు, ఎట్లా చేయాలి నేను, నా క్యారెక్టర్ నిజంగానే చెప్పినట్టుగానే తీస్తారా అనేటువంటి ఒక ఇంక్విజిటీ నాకు ఉండేది. అయితే నేను ఆయన నాకు చూపించినటువంటి హోంవర్క్, ఆయన 3Dలో నా క్యారెక్టర్ని పర్టికులర్గా ఆయన ఆల్రెడీ మైండ్లో ఆయన పెట్టుకుని అలా ఆయన హోంవర్క్ చేసుకుని వచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. సో చెప్పిన విధంగానే ఆయన అంతకంటే ఎక్కువగా నా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన చాలా బాగా ప్రయత్నం చేశారు. హార్డ్లీ ఐ కుడ్ సీ ఆయన ఎప్పుడైనా కూర్చోవడం కానీ, ఆయన ఎప్పుడైనా ఏమైనా కాఫీ తాగడానికి కానీ నేను ఎప్పుడు చూడలే. సో 24/7 ఆయన ఆ స్క్రిప్ట్ పైన ఆయనకున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కానీ, అంటే ఒక తనకు అది ఒక తపస్య, అంటే అదే నా లైఫ్ అన్నది. ఇట్ ఈస్ ఏ న్యూ కాన్సెప్ట్ అండ్ న్యూ లైన్. అంటే కాంటెంపరీలో ఉన్నటువంటి ఒక యంగ్ హీరోయిన్, అప్కమింగ్ హీరోయిన్, తనకి ఒక జయప్రద డాటర్ అంటే ఇట్ ఈస్ ఎవ్రీబడి
ఇట్స్ ఎ సర్ప్రైజ్. సో అది ఎలా ఆ ముడి విప్పింది ఎట్లా, మదర్ కాంబినేషన్లో తన ఫీలింగ్స్ కానీ షీఈ్ మిస్సింగ్ హర్ మదర్ అని కానీ అలాంటి ఒక ఇమోషన్స్ కూడా ఉన్నాయి. అండ్ బట్ షీఈ్ నాట్ వెరీ, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్డ్యూడ్ క్యారెక్టర్, ఐ కెన్ సే వెరీ బోల్డ్, వెరీ కాన్ఫిడెంట్. అండ్ అంటే ఏది తనకు ఎదురుగాలి వచ్చినా కూడా తను నిలబడి ఫైట్ చేయగలిగేటువంటి నేచర్ ఉన్నటువంటి క్యారెక్టర్. తర్వాత మళ్ళీ మీరు మిస్ అయ్యారా మీరు బిగ్ స్క్రీన్? అలా ఏం లేదు, అంటే ఎక్సెప్ట్ తెలుగు ఫిలిమ్స్ ఐ వాజ్ డూయింగ్ కన్నడ, ఐ వాజ్ డూయింగ్ మలయాళం. సో ఆల్ వర్ లైక్ సూపర్ హిట్స్ అనమాట. రైట్ ఫ్రమ్ ప్రణయం టు మలయాళం లాల్తో చేసా, దెన్ రాణి కిత్తూరమ్మ చేశాను ఇక్కడ మనకి రుద్రమదేవి లాగా. సో ఐ వాజ్ ఆల్ ద టైమ్ బిజీ ఓన్లీ ఐ వాజ్ మిస్సింగ్ తెలుగు చేయాలన్నప్పుడు ఎన్ని లాంగ్వేజెస్లో చేసినా కూడా ఆ తెలుగు మమకారం, ఆప్యాయత, తెలుగు అమ్మాయిగా ఉన్నటువంటి, అంటే ఐ ఫీల్ ప్రౌడ్ వెన్ ఎవర్ ఐ టచ్ దిస్ సాయిల్. సో నాకు నిజంగా చాలా, నేను అదృష్టం అనుకుంటాను నేను తెలుగు అమ్మాయిగా పుట్టడమే. సో కాబట్టి ఎప్పుడు నన్ను ప్రజలు, నేను ఏ క్యారెక్టర్ చేసినా కూడా దే హ్యావ్ రిసీవ్డ్ మీ హార్ట్ఫుల్లీ. కాబట్టి ఈ సువర్ణ సుందరి కూడా డెఫినెట్గా ఐ విష్ ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్గా మేము మీట్ చేయగలమని.